అతను గుండె మీద చెయ్యేసుకొని మన ఫ్యామిలీ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది, మన తాత ఎక్కడి నుంచి వచ్చాడు, రాజారెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆ తాత ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేశాడు తాత, గుమస్తాగా పనిచేశాడు. అవునా? అట్లా మైనింగ్ కంపెనీలో గుమస్తా కదా ఆయన. మళ్ళీ ఆ మైనింగ్ ఆయన చనిపోతే అంటే చంపారంటున్నారు. ఆ మైనింగ్ ఈయనకు స్వాధీనం, అది ఈయన స్వాధీనం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఆధారాలు ఏమి ఉండవు కాబట్టి. అప్పట్లోనే రూమర్స్ వచ్చాయి. గుమస్తాగా పనిచేశాడు. అసలు ఇంటికి వసతులు లేక, అంటే డబ్బు లేక, ఆర్థిక పరిస్థితి లేక చర్చిలలో బియ్యం పంచుతారు. ఆ బియ్యం తెచ్చుకునేవాళ్ళు, దశమ భాగం బియ్యం తెచ్చుకునే వాళ్ళు అక్కడి నుంచి క్రిస్టియన్ మతంలో దిగి ఆ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. అలా తెచ్చుకునేవాళ్ళు. బియ్యము గోధుమలు ఇస్తారు అక్కడ, తెచ్చుకునేవారు. సరే ఎట్లన్నా కానీ ఇప్పుడు ఎవరి జీవితాలైనా, మా తల్లిదండ్రుల జీవితాలు కష్టపడే మనం కూడా వచ్చాం. ఇవాళ ఉండే జీవితాలు ఆ రోజు లేవు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. చాలా కష్టపడే ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తాతలు అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళమే. మనమేమి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాదు, వైసీపీ వాళ్ళు గురుగారు కొన్ని ఒప్పుకోరు, వైసీపీ వాళ్ళు ఒప్పుకోరు. మేము అక్కడి నుంచి వచ్చామంటే రాయల్ ఫ్యామిలీ మొదటి నుంచి అంటారు వీళ్ళు. సరే, వాళ్ళ వాదన వాళ్ళది. నేను ఆ జిల్లా వాడిగా, నాకు తెలిసిన వాడిగా నేను చెప్తున్నా ఏంటి అని. ఇంకా నీకు ఇంకొక విషయం చెప్తే ఇంకా నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటి సార్ అది? రాజారెడ్డి తుపాకులు కూడా అమ్మేవాడు, నాటు తుపాకులు, లైసెన్స్ లేని నాటు తుపాకులు కూడా అమ్మేవాడు.